ఇరాన్, ఇజ్రాయెల్ మధ్యలో అమెరికా. ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడులు, ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడులు. మధ్యలో దూరినటువంటి అమెరికా. యుద్ధం 12 రోజులు ముగిసిపోయింది. ఎవరేం సాధించారు? ఇరాన్ అమెరికాకి సంబంధించిన స్థావరాల్ని దెబ్బతీసినా మేము తట్టుకోగలిగామనేది సాధించింది. మమ్మల్ని ఏం చేయలేకపోయింది అమెరికా అనేది సాధించింది. అట్లాగే అమెరికా B-2 బాంబర్లతో బాహుబలి బాంబులు వేసిన మా అణుస్థావరం సేఫ్గా ఉంది అని సగర్వంగా ప్రపంచానికి చెప్పుకోవడానికి ఆ స్థాయి టెక్నాలజీ మా దగ్గర ఉందని చెప్పుకోవడంలో విజయం సాధించింది. అదే సందర్భంలో ఏం ఫెయిల్ అయ్యింది? అక్కడ తన దేశంలోని అనేక స్థావరాలు ధ్వంసమైనవి, వాళ్ళ బేసులు ధ్వంసమైనవి, వాళ్ళకి సంబంధించినటువంటి యుద్ధ విమానాలు ధ్వంసమైనవి, హెలికాప్టర్లు ధ్వంసమైనవి, వాళ్ళ ఆస్తులు ధ్వంసమైనవి, నిఘా వ్యవస్థ ధ్వంసమైంది, సైనికాధికారులు చచ్చిపోయారు, అణుశాస్త్రవేత్తలు చచ్చిపోయారు, వాళ్ళు ఎవరిని కాపాడుకోలేకపోయింది. భారీ లాస్ అవుతుంది. కనీసం 30-40 వేల కోట్లు లాస్ అయ్యి ఉంటుంది. వాళ్ళ ఆయిల్ క్షేత్రాలు ధ్వంసమైనవి, వాటితో కూడా కలిపితే కనీసం 70-80 వేల కోట్లు నష్టం అవుతుంది. అది కోల్పోయింది. ఫైనల్గా సైకలాజికల్గా విజయం, ఆర్థికంగా హార్దికంగా నష్టం. ఇజ్రాయెల్ తను ఇరాన్ మూలంగా, అంటే ఇరాన్ లాంటి దాన్ని దెబ్బ కొట్టగలదు, తీవ్రవాద సంస్థలనే కాదు, ఇరాన్ తయారు చేసిన తీవ్రవాద సంస్థలనే కాదు, నేరుగా ఇరాన్నే దెబ్బ కొట్టగలదు, విలవిలలాడించగలదు, వాళ్ళకి సంబంధించిన స్థావరాలను ధ్వంసం చేయగలదు అన్న విజయం సాధించింది. అదే సందర్భంలో ఇరాన్ గొక్క తిప్పుకోలేకుండా రుచి చూపించింది తన సత్తా ఏంటో. ఇరాన్ ఫ్రాక్సీలైన తన చుట్టూ ఉన్నోళ్ళు ఉండగా దాడులు చేయగలిగింది, సక్సెస్ఫుల్గా చేయగలిగింది. ఇరాన్ వేసిన పద్మవ్యూహం నుండి అర్జునుడిలా కొట్టింది. ఇది ఇజ్రాయెల్ సక్సెస్. ఫెయిల్యూర్ ఏంటి? ఎలాంటి పరిష్కారం లేని యుద్ధం ముగిసిపోయింది. ఖొమైనీ పాలకుడుగానే ఉన్నాడు. అతను ఉన్నంత వరకు మళ్ళీ పుంజుకుంటుంది, మళ్ళీ తీవ్రవాద సంస్థలు పెంచి పోషిస్తుంది. అణుబాంబులు ఆపలేకపోయింది. యురేనియం 400 కేజీలు వాళ్ళ దగ్గరే ఉంది. 86% శుద్ధి, ఇంకో 4% చేస్తే అణుబాంబులు తయారు చేసుకోవచ్చు. అది ఆపలేకపోయింది. అట్లాగే ఫైనల్గా యుద్ధంలో విజయం సాధించామని సగర్వంగా చెప్పుకోవడానికి పనికి వచ్చింది, కానీ ఆ క్రెడిట్ అమెరికా కొట్టుకుపోయింది. అది ఫెయిల్యూర్. లేకపోతే అమెరికా B-2 బాంబర్లు వేసిన ఇరాన్ దాకా వెళ్ళగలిగినటువంటి శక్తి తనకుందని ప్రూవ్ చేసింది. ఇజ్రాయెల్ని ముందు పెట్టి ఇరాన్ని ఎలా దెబ్బ కొట్టగలమో నిరూపించింది. ఆ రెండిట్లో సక్సెస్. కానీ అత్యధిక ఫెయిల్యూర్ అమెరికాది. యుద్ధ వ్యూహం లేకపోవడం, ఇజ్రాయెల్ చెప్పిందని B-2 బాంబర్లు వేయటం, B-2 బాంబర్లతో బాంబులు వేయడం, తీరా చూస్తే అది కాస్త ఆశించిన ఫలితాలు దక్కకపోవడం, ఆ తర్వాతన తన స్థావరాల జోలికి వస్తే తాట తీస్తానని ఇరాన్కి హెచ్చరించడం, అయినా సరే ఇరాన్ దాడి చేసిన తనంతట తానుగా యుద్ధ విరమణ ప్రతిపాదనకి ఓకే చెప్పడం, తద్వారా ఫెయిల్యూర్డ్ కంట్రీగా తయారైంది. ఇది ఓవరాల్గా యుద్ధం రివ్యూ చేస్తే.